కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పథకానికి మహాత్మా గాంధీ గారు పేరు పెట్టారు. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకానికి పథకం పేరు మార్చడమే కాదు, రూపురేఖలు మొత్తము మార్చేస్తున్నారు. ఇది ఎలా తయారవుతుందంటే ఆఖరికి పక్కన ఏదో ఒక కాంట్రాక్టర్ ఒక పని చేస్తున్నాడు అనుకోండి, ఒక రోడ్డు పనో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనో చేస్తే ఆ కాంట్రాక్టర్ కిందికి ఈ ఉపాధి హామీ పనిని కూడా జోడిస్తే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే ఆ కాంట్రాక్టర్కి పని చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఆ కాంట్రాక్టర్ ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు తీసుకోవాలి, ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే ఏడ్చుకోవాలి, కానీ అడిగేదానికి మాత్రం మనకు హక్కు ఉండదు. ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే గ్రామాలు బాగుపడడానికి, గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనిని ఇక చెయ్యబోరు. ఆఖరికి ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు తరమవుతాయి అన్నమాట. ఇంతగా తూట్లు పొడుస్తున్నా. కాంగ్రెస్ తెచ్చిన పథకము 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని ఇప్పటికే గొప్పగా పబ్లిసిటీలు చేసుకుంటున్నాం. మేము ప్రశ్నిస్తున్నాము, గత సంవత్సరమే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరము అంచనా వేస్తే కూడా కేవలము 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. అంటే ఎక్కడా కానీ 100 రోజులు పని ఇవ్వలేదు. సగటున చూసుకుంటే మన రాష్ట్రంలో 52 రోజులకు మించి పని ఎక్కడా ఇవ్వలేదు. అంటే 52 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు 125 రోజులు పని ఇస్తామని కొత్త చట్టం తెస్తుంటే మనం అందరం తప్పట్లు కొట్టాలట.